అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, అలాగే వివి లక్ష్మణ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటేశ్వర. మొత్తం మీద ఒక 5 ఏళ్ల ప్రజలు ఇచ్చిన కాలం, పరిపాలించమని ప్రజలు ఇచ్చిన కాలం రాజధాని లేకుండా పరిపూర్ణమైంది సార్. ఇంకేముంది, ఇంకా నెలే కదా, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి లేనట్టే లెక్క. సో ఈ 5 ఏళ్ళు సంపూర్ణంగా రాజధాని లేకుండా పరిపాలన సాగింది. ఉంది, అమరావతిలో ఉండే చేశారు కానీ వాళ్ళు దాన్ని రాజధానిగా పరిగణించలేదు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డు నెలకొల్పారు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలోనే కాదండి, పరిపాలన వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఈయన రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరండి. ఎందుకంటే ఒక అమరావతి రాజధాని సెక్రటేరియట్ వరకే కాకుండా అన్ని వ్యవస్థలు దాదాపు ధ్వంసం చేయబడి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం చెప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. ఈరోజు మొత్తం ఒక పార్టీ వ్యవస్థ, పార్టీలో కూడా ఒక నాయకుడు నా మాటే శాసనం అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు. కాబట్టి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి, ఆధిపత్య ధోరణి కలిగినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏ చట్టము, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ లేకుండా పరిపాలన సాగించినాడని చెప్పొచ్చు మనం. ఆ రకంగా ఏమంటే సహజంగానే రాజధాని ఏం చేయలే ఆయన. 3 రాజధానుల పేరుకు తప్ప తాడేపల్లి ప్యాలెసే రాజధానికి, అక్కడ సీఎంఓనే సెక్రటేరియట్. కాబట్టి పరిపాలన విధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరికి జవాబుదారీతనం లేదు, ఎవరిని అడగడానికి వీలు లేదు. ఆయన ఏం చెప్తే అదే శాసనం. ఆ రకంగా పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం అన్ని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం కిందికి వచ్చినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన మనం చూసామండి ఇంతకాలం. రైట్. బాలకోట గారు,